హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్గా రాయలసీమ స్టైల్లో పప్పులోకి సైడ్ డిష్గా చేసుకునే బుడ్డల పొడి, పల్లీ పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ వీడియోలో. ఈ పల్లీ పొడి అనేది పప్పులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. అదేవిధంగా ఈ పొడిలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే పప్పు కూడా అవసరం లేదండి, అంత బాగుంటుంది ఇది. సో ఇది ఎలా చేసుకోవాలంటే, మనము పల్లీలను తీసుకొని పెన్నం పెట్టుకొని, పెన్నం వేడయ్యాక సిమ్ములో లో ఫ్లేమ్లో పల్లీలని బాగా దూరగా వేయించుకోవాలి. ఈ పల్లీలు సిమ్లో పెట్టి బాగా నిదానంగా దూరగా వేయించుకుంటేనే అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలామంది హై ఫ్లేమ్లో పెట్టి బ్లాక్గా అయ్యాయి కదా, పల్లీలు వేగాయి కదా అన్నట్టుగా చేసుకుంటారు. అలా చేస్తే పల్లీలు తొందరగా మాడిపోయి టేస్ట్ అనేది మంచిగా రాదు. ఇలా స్లోగా నిదానంగా సిమ్లో వేయించుకోవాలి పల్లీలని. ఇలా పల్లీలు వేయిన తర్వాత పల్లీలని ఇలా నొక్కి చూస్తే చూడండి, పొట్టు అనేది ఈజీగా ఇలా ఊడిపోతుంది. ఇలా ఊడిపోయినప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి మనము ఒక చాట లేకపోతే ప్లేట్ తీసుకొని ఈ పల్లీలని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లేకపోతే ఈ పెన్నం మీదే అలా చల్లారుతాయి అనేసి పెట్టినామంటే పెన్నం వేడిగా ఉంటుంది కదా, మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్లేట్లోకి లేకపోతే చాట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత మనము ఈ పల్లీలు పైన ఉన్న పొట్టుని తీసి మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లో ఈ పల్లీలను వేసి తగినంత కారము, టేస్ట్ తగినంత సాల్ట్ వేసి మనము పల్స్ మోడ్ ఉంటుంది కదా మిక్సీలో, అలా పల్స్ మోడ్ ఆన్ చేసుకుంటూ మనము గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టుకోవద్దండి, అక్కడక్కడ పలుకులుగానే ఉండాలి. తర్వాత మనం ఒలిచి పెట్టుకున్న ఎల్లిపాయలను వేసి మళ్ళీ ఒకసారి పల్స్ మోడ్లోనే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఎందుకు లాస్ట్లో వేస్తున్నామంటే, ముందే మనము పల్లీలతో పాటు వేస్తే బుడల పొడి అనేది మరి అంటే కొంచెము ఏమంటాము ముద్దగా వస్తుంది, పొడిగా రాదు ముందే మనం పల్లీలు వేస్తే. కాబట్టి తర్వాత పల్లీలు ముందు మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఎల్లిపాయలు వేస్తే ముద్దగా రాదన్నమాట. సో అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కోసేపు చల్లారనివ్వాలి. మనం మిక్సీ చేసాం కదా, వేడిగా ఉంటుంది కదా, అలా కొంచెం చల్లారిన తర్వాత మనము ఏదైనా స్టీల్ లాంటైనా, ఏదైనా గ్లాస్ జార్ అయినా, ఏదైనా గాలి తగలకుండా ఉన్న దాంట్లో మూత పెట్టుకుంటే సరిపోతుందండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ బుడ్డల పొడి అనేది ఉంటుందండి. ఏమీ మనకు చేత కానప్పుడు ఈ బుడ్డల పొడి నెయ్యి వేసుకొని తింటామండి మేమైతే చిన్నప్పటి నుంచి. ఇది ఖచ్చితంగా అందరి ఇంట్లో ఉంటుంది అంతే రాయలసీమలో. మీరు కూడా ఈ బుడ్డల పొడిని ఇంట్లో చేసుకుంటారా సైడ్ డిష్గా అనేది ప్లీజ్ కమెంట్ చేయండి. అంతే అండి ఈ వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఆల్.